మెగాస్టార్ చిరంజీవి గారు. 1 2 1 2 3 4. మొత్తానికి 8వ తరగతి చదువుతున్నటువంటి ఆ పిల్లోడి కళ ఏదైతే ఆ రోజున ఆగిపోయిందో ఈ రోజు హీరో అయిన తర్వాత మెగాస్టార్ చిరంజీవి గారి ముందు పర్ఫార్మెన్స్ చేసి ఆ కళ సార్థకం చేసుకున్నాడు. కంగ్రాచులేషన్స్ నిఖిల్, సూపర్ పర్ఫార్మెన్స్. థాంక్యూ. ఇక చిత్రం సమర్పకులు మధు గారు, బి మధు గారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాము.
Tagore Madhu garu to please come on stage to speak a few words. Madhu garu. చిత్రం నిర్మాత రాజ్ కుమార్ ఆకెళ్ళ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము టు స్పీక్ అ ఫ్యూ వర్డ్స్. అర్జున్ సురవరం టీజర్ ట్రైలర్ అలాగే సాంగ్స్ చూసిన వాళ్ళందరికీ తెలుసు. డిఓపి సూర్య గారు, హీస్ డన్ అ వండర్ఫుల్ జాబ్. సూర్య గారు, మీ కంప్లీట్ వర్క్ మేమందరం చూడడానికి సిద్ధంగా ఉన్నాము. కనుల పండగగా చిత్రీకరించారు. హార్టీ కంగ్రాచులేషన్స్ టు సూర్య గారు. రాజ్ కుమార్ గారు టు ప్లీజ్ స్పీక్. అందరికీ నమస్కారం. గౌరవనీయులైన మంత్రి గారికి, మెగాస్టార్ అనే చిరంజీవి గారికి, ఇక్కడ ఉన్న పెద్దలందరికీ, ఫ్రెండ్స్ మారుతి, చందు ముండేటి, మిగతా అందరూ పెద్దలకి నమస్కారం. నాకు ఇది చాలా ఎమోషనల్ మూమెంట్ అండి. దానికి చాలా కారణాలు ఉన్నాయి, కానీ అన్నిటికన్నా పెద్ద కారణం ఇక్కడ మెగాస్టార్ అనే చిరంజీవి గారు ఇక్కడికి రావడం అనేది, ఆయన ముందు మాట్లాడడం అనేది అసలు చాలా ఎమోషనల్గా ఫీల్ అవుతున్నాను. మెగాస్టార్ చిరంజీవి గారిని కలవడమే ఒక కళ నాకు. అలాంటిది ఒక సినిమా నిర్మించడం, దాని ఫంక్షన్కి ఆయన చిరంజీవి గారు ప్రేమతో రావడం అసలు ఒక అద్భుతం, ఒక మహా అదృష్టం కింద నేను భావిస్తున్నాను. అంటే చిరంజీవి గారి గురించి నేను మాట్లాడడం అంటే చంద్రుడికి ఒక నూలుగు పోగులా ఉంటుంది. ఆయనకున్న కోట్లాది మంది అభిమానులు నేను సైతం అని మాత్రం చెప్పగలను. అయితే ఎన్నో ఏళ్లుగా నా జీవితపు అనేక దశల్లో చిరంజీవి గారితో ఏదో రకంగా నా జీవితం ముడిపడి ఉంది. దీంట్లో ఒక ఇన్వాల్యుయబుల్గా అనుకున్న ఒక ఫ్యూ మూమెంట్స్ మీతో షేర్ చేసుకుంటాను. నేను విజయవాడలో ఉన్నప్పుడు, చిన్నప్పుడు, అంటే చిరంజీవి గారికి ఉన్న లక్షల మంది అభిమానులతోటి ఎప్పుడు ఫస్ట్ డే ఫస్ట్ షో చూడాలనేసి టికెట్ల కోసం చాలా ప్లానింగ్, మంతనాలు ఎలాగోలాగా తెచ్చుకోవడం కోసం చాలా ప్రయత్నాలని చేసేవాళ్ళం. మేము ఎప్పుడు అక్కడ థియేటర్ దగ్గర ఉన్న సెక్యూరిటీ వాచ్మెన్తో ఎలాగోలా పరిచయం పెంచుకుని ఆ ఒక్క టికెట్ ఏదో సాధించాలని చాలాసార్లు కృషి చేసాం, కానీ అది చాలాసార్లు అది ఫలించలేదు. ఎప్పుడు క్యూలో ఉండే తీసుకోవాల్సి వచ్చింది. ఒక పర్టికులర్ మూవీ అండి, శైలజ థియేటర్లో విజయవాడలో ఛాలెంజ్ అనే సినిమా వచ్చినప్పుడు అక్కడ స్టీల్ రైలింగ్స్ అన్నీ ఉన్నాయి. అప్పుడు నేను చాలా చిన్నవాడిని. అక్కడ యాక్చువల్లీ ఎంత స్టాంపీడ్ జరిగిందంటే ఆ రోజున నేను ఇన్ఫ్యాక్ట్ నేను పోతానని ఆల్మోస్ట్ అనుకున్నాను, కానీ నాకు చిరంజీవి గారి ఆశీస్సులు బహుశా నాకు ఆ టికెట్ దొరికింది. తర్వాత ఆ సినిమా చూసిన స్ఫూర్తి నన్ను అసలు ఎన్నో ఏళ్ల పాటు ఈ రోజుకి అది ముందు నడిపిస్తుంది. అదొక అలా చాలా ప్రెషియస్ ఒక జ్ఞాపకంగా ఉంది నాకు. ఆ తర్వాత నేను స్కూల్ మానేసి మహారాష్ట్ర వెళ్ళిపోయి చాలా ఏళ్ల తర్వాత మళ్ళీ హైదరాబాద్ వచ్చి ఒక ఉద్యోగంలో చేరాను. అది లహరి రికార్డింగ్ కంపెనీ అనే దాంట్లో మెగాస్టార్ చిరంజీవి గారి గ్యాంగ్ లీడర్ సినిమాకి నేను ఆ మ్యూజిక్ కంపెనీలో పనిచేశాను. అంటే ఒకసారి నాకు ఒక పని చెప్పారు, విజయ్ బాబు నాయుడు గారి ఇల్లు ఉంది బంజారా హిల్స్లో, అక్కడికి వెళ్ళేసి ఒక లిరిక్ కలెక్ట్ చేసుకురావాలి. అప్పట్లో లిరిక్ కూడా ప్రింట్ చేసే ఒక సంప్రదాయం ఉండేది. అప్పుడు రాత్రి 2:30కి నేను బంజారా హిల్స్కి ఒక టీవీఎస్లో వెళ్ళిపోయి అక్కడ విజయ్ బాబు నాయుడు గారి ఇంట్లో ఒక గ్యాంగ్ లీడర్ది బ్యాంగ్ బ్యాంగ్ బజావో బ్యాంగ్ బ్యాంగ్ అనేది ఆ లిరిక్ నేను ఫస్ట్ టైం తీసుకున్నప్పుడు నా అనుభూతి అసలు వర్ణనాతీతం అండి. అంటే ఒక వ్యక్తికి వృత్తి ప్రవృత్తి ఒకటే అయితే, నాకు అంటే చిరంజీవి గారి సినిమాలు చూడడం అనేది నా జీవితం ఇది. అలాంటిది నా వృత్తిలో కూడా అదే చేయడం అనేది అసలు నేను ఆ ఆనందాన్ని నేను అసలు తట్టుకోలేకపోయాను. అది అయిన తర్వాత చాలా ఏళ్ళకి, ఒక 6 ఏళ్ళకి బావగారు బాగున్నారా సినిమా వచ్చినప్పుడు అప్పటికి ఒక మ్యూజిక్ కంపెనీ పెట్టి బావగారు బాగున్నారా మ్యూజిక్ రిలీజ్ చేసే అదృష్టం మాకు కలిగింది. దాంట్లో ఫస్ట్ పోస్టర్ చూసినప్పుడు మెగాస్టార్ చిరంజీవి గారిది ఒక బ్యాగ్ వేసుకుని ఒక ఎల్లో కలర్ది ఒక పోస్టర్ రిలీజ్ చేసినప్పుడు అసలు ఒక 15 రోజుల పాటు నిద్రపోలేదు ఆ ఎక్సైట్మెంట్తో. అది నేనే డైరెక్ట్గా రిలీజ్ చేయడం కూడా అది ఫస్ట్ టైం మొత్తం ఆంధ్రప్రదేశ్ అంతా కూడా 23 డిస్ట్రిక్ట్స్లోనూ మెగాస్టార్ గారి ఫ్యాన్స్ అందరూ ఒకటేసారి రిలీజ్ చేయాలని చెప్పేసి ప్లానింగ్ చేసి, అప్పుడు అల్లు అరవింద్ గారు నాకు ఒక క్వశ్చన్ అడిగారు, నీకేందుకు ఇవ్వాలి అసలు ఈ రైట్స్, నీకేముంది అర్హత అనేసి. సార్ అంటే ఆయన్ని అభిమానించే
అభిమానిగా ఇవ్వండి సార్ అనేసి నేను రిక్వెస్ట్ చేస్తే ఆయన కన్సిడర్ చేయడం జరిగింది. అందుకని ఫస్ట్ టైం అప్పటిదాకా ఎప్పుడు ఒక చోట రిలీజ్ చేసేవాళ్ళు మ్యూజిక్. ఫస్ట్ టైం బావగారు బాగున్నారు సినిమాకి 23 డిస్ట్రిక్ట్స్లోనూ ఒకటేసారి మొత్తం ఫ్యాన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్స్ అందరూ అక్కడున్న లోకల్ కలెక్టర్స్, లోకల్ ఎమ్మెల్యేస్తో చీఫ్ గెస్ట్లుగా చేసే సంప్రదాయం అప్పుడు చేసాము. అది ఒక అద్భుతమైన ఒక అనుభూతి. ఆ తర్వాత కొన్నేళ్లకి అరవింద్ గారు ఒకసారి ఇంద్ర సినిమా రిలీజ్ అయినప్పుడు అసలు ఓవర్సీస్ మార్కెట్ అప్పుడు తెలుగు సినిమాలకి ఎక్కువగా లేదు. మొట్టమొదటిసారి సింగపూర్లో ఇంద్ర సినిమా మొట్టమొదటి తెలుగు సినిమా అక్కడ థియేటర్లో ఆడింది. ఆ సినిమా సెన్సార్ కోసం నేను వెళ్ళాను. అయిన తర్వాత అక్కడ అసలు తెలుగు సినిమాల గురించి పెద్ద పరిచయం లేదు. సింగపూర్లో ఉన్న ఎగ్జిబిటర్లకి వాళ్ళు ఎలా ఉంటుందని చెప్పారు. అసలు ఒక్క షో ఇస్తామని చెప్పేసి చాలా బతిమలాడాల్సి వచ్చింది. కానీ ఒక్కసారి కన్విన్స్ చేసి తీసుకున్న తర్వాత 15 షోల టికెట్లు ఒక్క సాయంత్రం లోపల అమ్ముడిపోయాయి. నాకు ఇప్పటికీ బెడోక్ సినిమా అని సింగపూర్లో నేను అక్కడి నుంచి అరవింద్ గారికి ఫోన్ చేసి అసలు నా ఎక్సైట్మెంట్ని తట్టుకోలేక చెప్పాను, సార్ మొత్తం 15 షోలకి అసలు ఇక్కడ ఈ థియేటర్ యజమాని మొత్తం అసలు ఒక పిచ్చి పట్టినట్టు తిరుగుతున్నాడు, అసలు ఇలాంటి ఒక క్రేజ్ ఉంది అసలు మెగాస్టార్ చిరంజీవి గారికి అని నేను ఇన్నేళ్ళు తెలవకుండా ఎంత అజ్ఞానంలో ఉన్నానని చెప్పేసి ఆ థియేటర్ బయట నుంచి నేను సింగపూర్ నుంచి అరవింద్ గారితో మాట్లాడినప్పుడు అసలు సార్ అసలు నేను చెప్పలేను అసలు మీకు ఇక్కడ ఏం జరుగుతుందో. అసలు మొత్తం సింగపూర్ చాలా డిసిప్లిన్ కంట్రీ, అసలు చాలా పెనాల్టీస్ ఫైన్స్ ఉంటాయి. అలాంటి చోట్ల ఒక గేట్ క్రాష్ అయిపోయి మొత్తం గ్లాస్ పెయిన్స్ పగలగొట్టేస్తే ఫైన్లు చేసేంత ఇది అక్కడ మొట్టమొదటిసారి ఇందిరా సినిమాకి జరిగింది. ఆ తర్వాత కొంచెం ఒక 5 ఏళ్ళు ముందు వెళ్తే ట్యాగూర్ అనే సినిమా వచ్చినప్పుడు దాన్ని మొత్తం ప్రపంచవ్యాప్తంగా మేము రిలీజ్ చేసాము. మొత్తం అంతా డిస్ట్రిబ్యూట్ చేసి ఏదైతే బావగారు బాగున్నారో 23 జిల్లాలు రిలీజ్ చేసామో అది ట్యాగూర్ సినిమాకి మొత్తం ప్రపంచం అంతా రిలీజ్ చేయడం అనేది ఒక గొప్ప అసలు అనిర్వచనీయమైన అనుభూతి. అదైతే లాస్ట్లో చిరంజీవి గారు టూరిజం మినిస్టర్ అయిన తర్వాత ఆయనతో పాటు ఆయన టీంలో భాగంగా క్లీన్ ఇండియా క్యాంపెయిన్ లాంచ్ చేసినప్పుడు ఆయన టీంలో పర్సనల్ టీంలో భాగంగా అక్కడికి వెళ్ళాము. ఒక్క నిమిషంలో ముగించేస్తున్నాను. సో అది అంటే అక్కడ తాజ్మహల్ చిరంజీవి గారు క్లీన్ ఇండియా క్యాంపెయిన్లో అది వేయడం అనేది అదొక అద్భుతం అనేది. కట్ చేసి ఇప్పుడు ఈ రోజున ఇలాగా చిరంజీవి గారు రావడం అనేది అదృష్టం. ఇప్పుడు ఈ సినిమా వరకు వస్తే దీన్ని చాలా సమస్యలు అన్ని అధిగమించి ఇక్కడికి రిలీజ్ చేస్తున్నాం. సినిమాల గురించి మనం మాట్లాడడం కన్నా మనం తీసిన సినిమాలే మాట్లాడడం బెటర్ అని అనుకుంటాను. అందరూ చాలా కష్టపడ్డాం, చాలా సమస్యలు అధిగమించి ఇక్కడ దాకా వచ్చాం. అది అందరికీ నచ్చుతుందని కోరుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ రాజ్ కుమార్ గారు. వి అండర్స్టాండ్ దట్ యు ఆర్ కంప్లీట్లీ ఎమోషనల్ టుడే అబౌట్ ఆల్ ద జర్నీ దట్ యూ హ్యాడ్ విత్ చిరంజీవి గారు. థ్యాంక్ యూ. ఇక డైరెక్టర్ సంతోష్ గారిని వేదిక మీదకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాము టు స్పీక్ అ ఫ్యూ వర్డ్స్. డైరెక్టర్ టి సంతోష్ గారు కన్నడలోను అలాగే తమిళంలో కూడా సినిమాలు అందించారు, హిట్లు కొట్టారు. ఇప్పుడు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలోకి ఎంటర్ అయ్యారు. అర్జున్ సురవరం నవంబర్ 29న రిలీజ్ అవుతోంది. ఆ తర్వాత ఒక హిట్ తెలుగులో కూడా ఆయన ఖాతాలోకి వచ్చేస్తుంది. విషింగ్ హిమ్ ఆల్ ది సక్సెస్. స్వామియే శరణమయ్యప్ప. అందరికీ నమస్కారం. Sorry, I don't know Telugu. I can understand now. So, with your permission, few words in English. See, I don't want to kill the beautiful language Telugu. The most beautiful language. Yeah, you should clap. And thank you so much, Megastar Chiranjeevi Garu. Thanks for supporting us, spending your valuable time with us and gracing this event. Without you, it's nothing. And thank you so much. Thank you for Chiranjeevi Garu fans. And this film, Arjun Suravaram. People used to ask in social media, like, what is Arjun Suravaram? What does that mean? Arjun, it means clear, pure. It's a clean reporter. And Suravaram inspired from Suravaram Pratapa Reddy Garu, journalist, the senior journalist. That's why we name it as Arjun Suravaram for this film. And thanks to Madhu Garu, my producer. Because of him, through him, I'm entering into Telugu film industry. And thank you so much, sir. And special thanks to Raj Kumar Garu.
He supported me always, each and every moment, every problem. He was with me. And cameraman Surya is a debutant cameraman. I'm really proud to introduce him as a cinematographer. He done a wonderful job. And thanks to all my ADs, assistant directors, who worked hard in this film. And thank you so much. Thank you. స్వామి మళ్ళీ సక్సెస్ మీట్లో తప్పకుండా కలిసి మాట్లాడదాము. అండ్ నిఖిల్, వి నో దట్ యు ఆర్ సూపర్ ఎక్సైటెడ్ లైక్ అ స్మాల్ కిడ్. మెగాస్టార్ చిరంజీవి గారిని వేదిక మీదకి మీకు తీసుకురావాలని ఉంది. యూ వాంట్ టు ఎస్కాట్ హిమ్. సో రిక్వెస్టింగ్ నిఖిల్ అండ్ లావణ్య త్రిపాఠి టు ప్లీజ్ ఎస్కాట్ మెగాస్టార్ చిరంజీవి గారు అండ్ అలాగే మంత్రివర్యులు తలసాని శ్రీనివాస్ యాదవ్ గారిని వేదిక మీదకి సాదరంగా తీసుకురావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. చిత్రం దర్శకులు సంతోష్ గారిని, చిత్రం నిర్మాత రాజ్ కుమార్ గారిని వేదిక మీద ఉండవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. మధు గారు టు ప్లీజ్ ప్రెజెంట్ ఎ బొకే టు చిరంజీవి గారు. అర్జున్ సురవరం చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ కి మా ఆహ్వానాన్ని మన్నించి ఇక్కడికి విచ్చేసినటువంటి మెగాస్టార్ చిరంజీవి గారికి హృదయపూర్వకమైన కృతజ్ఞతలు. అండ్ మధు గారు టు ప్లీజ్ ప్రెజెంట్ బొకే టు మెగాస్టార్ చిరంజీవి గారు. అలాగే తలసాని సాయి కిరణ్ యాదవ్ ని కూడా వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాము. తలసాని శ్రీనివాస్ యాదవ్ గారి తనయుడు సాయి కిరణ్ యాదవ్ గారికి స్వాగతం. చిత్రం మ్యూజిక్ డైరెక్టర్ శామ్ సిఎస్ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. డిఓపి సూర్య గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. సువర్ణ భూమి ఎండి శ్రీధర్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. మైరాన్ హోమ్స్ యువరాజ్ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ వివేక్ కుచిపట్ల గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. అలాగే ఏషియన్ సునీల్ గారిని వేదిక మీదకి రిక్వెస్ట్ చేస్తున్నాము. అభిషేక్ అగర్వాల్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ ఆది నారాయణ్ గారు టు ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్. చందు మొండేటి గారు టు ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్. అలాగే రాజా రవీంద్ర గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. శోభన్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. వత్సన్ గారు యాక్టర్ వత్సన్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. స్టార్ 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 నేను కూడా మీ అందరి మధ్యలో కూర్చొని ఇలాగే ఎరుగుతా ఉంది. బట్ వచ్చేస్తాను అక్కడే ఉన్నాను, అందుకే అప్పటికి అక్కడే ఉన్నాను. నేను రెండు మాటలు మాట్లాడతాను. నాకు పెద్దగా ఇది నిజమో కలనో నిజమో నాకు అర్థం కావట్లేదు. ప్రతిసారి గిల్లుకొని నేను నా కాన్షియస్లోకి రావాల్సి వస్తుంది. బికాజ్ మాటలు రావట్లేదు. 4 రోజుల నుంచి ఏం జరుగుతుందో తెలియట్లేదు. మెగాస్టార్ చిరంజీవి గారు ద లెజెండ్ ఆఫ్ ఇండియన్ సినిమా మన ప్రీ రిలీజ్ ఫంక్షన్కి వస్తారంటే నమ్మలేకపోయాను. బట్ ఇదిగోండి ఆయన అక్కడే ఉన్నారు. సాక్షాత్ సైరా నరసింహారెడ్డి, మా గ్యాంగ్ లీడర్, మా ముఠా మేస్త్రి, మా మెగాస్టార్ చిరంజీవి గారు. నేను 2 మాటలు చెప్పాలండి. ఎందుకంటే అర్జున్ సురవరం అన్న మూవీ ఏదైతే ఉందో చాలా చిన్న సినిమా. ఈ చిన్న సినిమాకి అనుకోకుండా చాలా హర్డిల్స్ వచ్చాయి, చాలా అడ్డంకులు వచ్చాయి. ఒక సినిమా రిలీజ్ చేయడమే చాలా కష్టంగా ఉన్నాయి ఈ టైంలో. ఇన్ని అడ్డంకులు వచ్చినా కానీ సినిమా ఎలా రిలీజ్ అవుద్ది, సినిమా బాగుండాలి, మంచి సినిమా ముందుకెళ్ళాలి అని ఒక చిన్న థింగ్ ఉన్నప్పుడు అందరూ ఎప్పుడు అడుగులు వచ్చినా కానీ అందరూ అయ్యో పాపం అవునా సినిమా ఆగిందా, ఓకే సినిమా నెక్స్ట్ రిలీజ్ ఎప్పుడు అని అడిగేవారు. కానీ ఎవరు వచ్చి సపోర్ట్ చేయలేదు, ఎవరు వచ్చి మారల్ ఎంకరేజ్మెంట్ ఇవ్వలేదు, ఎవరు వచ్చి నేనున్నాను అని చెప్పలేదు. అప్పుడు మాకు ఏమీ తోచలా. మేము ఓన్లీ దేవుడికి దండం పెట్టుకొని, దేవుడా నువ్వే సినిమాని పీపుల్కి తీసుకెళ్ళాలి, నువ్వే సినిమా ప్రజలకు తీసుకెళ్ళాలని మొక్కున్నప్పుడు ఆ దేవుడు రూపంలో
మా మెగాస్టార్ చిరంజీవి మా హీరో. మా సినిమాకి ఆయనే దేవుడు. ఎందుకంటే ఆయన దేవుడిలా వచ్చి మా సినిమాకి, మీ సినిమా పబ్లిక్లోకి వెళ్ళాలి, మీ సినిమా చూడాలి అని చెప్పి వచ్చారు ఇక్కడికి. నేను మొన్నటి వరకు చిరంజీవి గారి సినిమాలు చిన్నప్పటి నుంచి అండి నాకంటే ఇంకా అందరూ చెప్పేదే మెగాస్టార్ చిరంజీవి గారి గురించి మనం చెప్పనవసరం, ప్రపంచం మొత్తం తెలుసు. ప్రపంచ వ్యాప్తంగా తెలుగు సినిమా ఇండస్ట్రీని ఇంటర్నేషనల్ సినిమాకి తీసుకెళ్ళిన మా చిరంజీవి గారు, మన చిరంజీవి గారి గురించి చెప్పనవసరం లేదు. కానీ ఒక్క మాట నేను చెప్పాలి, ఆయన డిసిప్లిన్, ఆయన హార్డ్ వర్క్. ఆయన ఇప్పుడు మొన్న మా సినిమా షో 3 గంటల కంటే 5 నిమిషాలు ముందే వచ్చారు ఆయన. అసలు అది చూస్తుంటే మాలాంటి యంగ్ హీరోస్కి భయం వేస్తుంది. అంటే ఎంత హార్డ్ వర్క్ చేస్తే ఎంత అవుతే అసలు మేము చేయగలుగుతామా అని ఒక చిన్న డౌట్ కూడా ఉంది. బట్ ఐ వాంట్ థ్యాంక్ మెగాస్టార్ చిరంజీవి గారు. అండ్ చిన్నప్పటి నుంచి ఆయన సినిమాలు చూశాను, చిన్నప్పటి నుంచి ఆయన. బట్ ఏ రోజు ఇలా ఆయన పక్కన నిల్చొని నేను మాట్లాడతాను అనుకోలేదు. నేను మాట్లాడుతుంది మర్చిపోతున్నాను. బట్ చెప్పాలి, ఇంతకుముందు నేనేదో మెడ్లీ వేసాను, సార్ని చూడగానే నా మొత్తం స్టెప్స్ అన్ని మర్చిపోయాను, చేతులు వణుకుతున్నాయి. అండ్ ఏం లేదండి, నేను ఒకటే చెప్తున్నాను, చిరంజీవి గారి సినిమా లోపల చూస్తున్నప్పుడు బయట నేను టెన్షన్తో ఉన్నాను. అసలు నాకు ఏమవుతుందో అర్థం కావట్లేదు. రాజ్ కుమార్ గారు లోపల ఉన్నారు, చిరంజీవి గారి సినిమా చూస్తున్నారు, ఏమవుతుందా అని. ఒక్కసారి లోపలికి వెళ్ళిన తర్వాత ఆయన ఒక హగ్ ఇచ్చారు, చాలా బాగా చేసావమ్మా అన్నారు. అండ్ ఆ రోజు ఐ కెన్ నెవర్ ఎవర్ ఫర్గెట్. అండ్ నేను మొన్నటి వరకు ఒక్కటే చెప్తున్నానండి, మొన్నటి వరకు నేను మెగాస్టార్ చిరంజీవి గారి ఫ్యాన్ని, కానీ ఈ రోజు నుంచి నేను మెగాస్టార్ భక్తుడిని. అది వాస్తవం. ఎందుకంటే ఆయనలో మేము దేవుడిని చూసాం, మనందరికి దేవుడు కనిపిస్తాను. నాకు ఇప్పుడు అర్థమవుతుంది మెగాస్టార్ భక్తులు ఎందుకు అవుతారో. సో మెగాస్టార్ నేను ఇంతకన్నా ఎక్కువ మాట్లాడలేను, సార్కి ఇచ్చేయాలి. సో మీరందరూ వెయిటింగా? మెగాస్టార్ మాటలు విన్నారు, వెయిటింగా? థ్యాంక్ యూ. ఎస్, అందరం వెయిటింగ్. వెల్ సార్ చిరంజీవి గారు 2 మాటలు సినిమా గురించి చెప్పంటారు. నేను ఒకటే చెప్తాను గైస్, నేను ఎన్ని సినిమాలు చేసినా, ఎన్ని సినిమాలు ఫ్యూచర్లో చేసినా చేయకున్నా, ఈరోజు అర్జున్ సురవరం అనే మూవీ నాకు ఎప్పటికీ గుర్తుండిపోద్ది. ఆ సినిమా సక్సెస్ అయినా ఏమైనా కానీ నాకు ఎప్పుడు గుర్తుండిపోద్ది. ఎందుకంటే మా రిలీజ్ ఫంక్షన్కి మెగాస్టార్ చిరంజీవికి వచ్చారు, ఆయన చేశారు. ఇంకా సినిమా గురించి చెప్పనవసరం, మీకు తెలుసు కదా. చిరంజీవి గారు చేస్తే ఏం జరుగుతా మీకు తెలుసు కదా. వెల్ సినిమా గురించి 2 మాటలే చెప్తానండి. సినిమా చాలా ఆనెస్ట్గా, సింపుల్గా తీసాం. మంచి సినిమా ఉండబోతుందని అనుకుంటున్నాం. దయచేసి థియేటర్కి వచ్చి చూడండి, బిగ్ స్క్రీన్. మా ప్రొడ్యూసర్ ఠాగూర్ మధు గారు ఒక పిల్లర్ ఆఫ్ స్ట్రెంత్ లాగా సినిమాని విచ్చలవిడిగా ఖర్చు పెట్టి సినిమాని ప్రొడ్యూస్ చేశారు. అలాగే కొత్త ప్రొడ్యూసర్ కాదు, రాజ్ కుమార్ గారు. ఇంతసేపు మాట్లాడారైనా ఆయన ఎమోషనల్ పర్సన్. నిజంగా ఫ్యూచర్లో ఈస్ గోట్ బి వన్ ఆఫ్ ద ఫెంటాస్టిక్ ప్రొడ్యూసర్స్ రాజ్ కుమార్ గారు. అలాగే మా డైరెక్టర్ సంతోష్ భాయ్ చాలా బాగా తీశారు, మీకు రేపు తెలుస్తుంది సినిమా గారు. అండ్ తలసాని అంకుల్కి నేను చాలా థ్యాంక్స్ చెప్పాలి. తలసాని గారు మీ అందరికీ ఒక మినిస్టర్, ఒక పొలిటీషియన్, ఒక టాప్ మోస్ట్ పర్సన్ నాకు తెలుసు. బట్ ఆయన మంచితనం, మంచి హార్ట్ నాకు తెలుసు. సో ఆయన అడగగా నేను వచ్చారు. సో థ్యాంక్ యూ సో మచ్ తలసాని అంకుల్, థ్యాంక్ యూ సో మచ్. అలాగే సాయన, మా అమర్బాబు గారు, అందరికీ థ్యాంక్స్. లావణ్య త్రిపాఠి ఈ సినిమాలో చాలా చాలా అందంగా ఉంటుంది. అండ్ మీ అందరికి సినిమా తెలుసు. నేను ఈరోజు మాట్లాడు November 29 రోజు సినిమా మీ దగ్గరకు వస్తుంది, మీరే చూడండి, మీరే బాగుందంటే వెళ్ళండి. ఇట్స్ అన్ ఆనెస్ట్ అటెంప్ట్. ప్లీజ్ వాచ్ ద ఫిల్మ్ ఆన్ ద బిగ్ స్క్రీన్. థ్యాంక్ యూ. పైరసీ చూడకండి. అండ్ మెగాస్టార్, థ్యాంక్ యూ సో మచ్. Thank you so much, Nikhil. We know that it's a very emotional moment for you. And yeah, Nikhil, ఇంకా మీకు షివరింగ్ ఆగటం లేదు. డాన్స్ చేసిన తర్వాత చిరంజీవి గారి ముందు మాట్లాడడం ఇవన్నీ ఒక సాహసమే, మాకు తెలుసు. కానీ నువ్వు నాలా ధైర్యంగా ఉండాలి. చూడు, నేను ధైర్యంగా ఉన్నట్టు నటిస్తూ ఉంటా చిరంజీవి గారి ముందు. అదిగో చిరంజీవి గారి పెద్ద పెద్ద కళ్ళతో ఒక్కసారి ఇలా చూడగానే అయిపోతుంది మొత్తం మళ్ళీ. అందుకే అటు చూడకూడదు, మనం ఇటే చూసి మాట్లాడుతూ ఉండాలి మ్యాక్సిమం. ఇప్పుడు మా మెగాస్టార్ చిరంజీవి గారు మాట్లాడతారు. థ్యాంక్ యూ. చాలా సంతోషంగా ఉంది. అర్జున్ సురవరం ఈ ప్రీ రిలీజ్ ఫంక్షన్కి ప్రత్యేకించి నేను రావటం
చాలామందికి ఆశ్చర్యంగా ఉండొచ్చు. ఇంతవరకు ఈ హీరో నేను ఎప్పుడు కలుసుకుంది చూసింది లేదు. ఫస్ట్ టైం మన ప్రీమియర్ చూస్తున్నప్పుడు చూశాను అంతే. అండ్ ఠాగూర్ మధు నన్ను ఫంక్షన్ రమ్మని నన్ను ఇబ్బంది పెట్టేంత ప్రయత్నం చేయడు. ఎందుకంటే ఆయన చాలా బిజీగా ఉంటారు, మనం ఎందుకని చెప్పేసి తను ఊరుకుంటాడు. మరి ఇక్కడ ఎవరి ప్రభావంతో ఎవరి ప్రమేయంతో వచ్చాను అని చాలామందికి డౌట్ ఉండొచ్చు. నిజం చెప్పాలంటే ప్రీమియర్ షో చూసిన తర్వాత నాకు నేనుగానే రావాలనే కోరిక. ఇక్కడ రాజ్ కుమార్ మరొక ప్రధానమైన కారణం. రాజ్ కుమార్ నాకు ఎప్పటి నుంచో మా అసోసియేషన్లో ఉంటుంటాడు. నాకు వెరీ క్లోజ్ టు మై హార్ట్. చాలా మొహమాటస్తుడు, చాలా తక్కువ మాట్లాడుతుంటాడు. ఏదైనా పని అప్పు చెప్తే కనుక దాన్ని సైలెంట్గా చేసుకుంటూ వెళ్ళిపోతుంటాడు. ఈ పరిశ్రమతోటి అతను ఎప్పటి నుంచో అనుబంధం ఉంది. పరోక్షంగా చెప్పాలంటే ఈ పరిశ్రమకి చాలా చాలా సహాయపడుతున్నాడు. ఆ విషయం చాలామందికి తెలియదు. తనకున్న టెక్నాలజీతోటి, తనకున్న అనుభవంతో ఈ చిత్ర పరిశ్రమలో ఎక్కడ పైరసీ జరుగుతున్నది, అక్రమంగా ఈ సినిమాలని దొంగతనంగా వీళ్ళు పైరసీ చేస్తున్నారు అడ్డగోలుగా అంటే అది తెలుసుకున్న మరుక్షణం సైబర్ పోలీస్ లాగా తను వెళ్ళి తనకు ఉన్నటువంటి సెట్ ఆఫ్ టెక్నీషియన్స్ తోటి దాన్ని ఎప్పుడప్పుడు క్రాష్ చేసి అది బయటికి రాకుండా చేసే గట్టి ప్రయత్నం చేసి ఇండస్ట్రీకి ఆ రకంగా హెల్ప్ చేస్తున్నటువంటి గొప్ప సపోర్టర్ రాజ్ కుమార్. ఇది చాలామందికి తెలియదు. సో ఆ రకంగా మాకు ఎప్పుడు ఉంటుండేవాడు, ప్రతి సినిమా మాకు హెల్ప్ చేస్తూనే ఉండేవాడు. ఈ మధ్యకాలంలో పరిశ్రమలో చాలా సినిమాలు పైరసీ బారిన పడకుండా ఉన్నాయి అంటే తను వెనకాల ఉండబట్టే అది సాధ్యమైంది. అలాంటి రాజ్ కుమార్ని బహుశా ఎవరికి పరిచయం ఎవరు చేసి ఉండలేదేమో ఈ విధంగా. బట్ ఈ సందర్భంగా నేను ఈ సినిమా ప్రొడ్యూసర్గా కాదు, ఈ సినిమాని మరొక రకంగా రక్షిస్తున్నటువంటి ఒక టెక్నీషియన్గా, ఒక వ్యక్తిగా నేను మనస్ఫూర్తిగా సభాముఖంగా రాజ్ కుమార్ని అభినందిస్తున్నాను. నేను అన్ని రకాలుగా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఇది చాలామంది తెలియాలి. నువ్వు సైలెంట్గా వెళ్ళిపోతుంటావు, నువ్వు చెప్పుకోలేవు, ఎవరో ఒకరు చెప్పాలి నీ తరపున. అండ్ వాట్ ఏ గ్రేట్ సర్వీస్, ఎంత సపోర్ట్ ఫిల్మ్ ఇండస్ట్రీకి. సో ఆ రకమైన పోలీసు బాధ్యత ఈ పరిశ్రమకు సంబంధించి వాడుతున్నాడు. అది పక్కన పెడితే తను సినిమా తీస్తున్నాడనే విషయం నాకు తెలియదు. వెనకాల నా మిత్రుడు ఠాగూర్ మధు ఉన్నాడని కూడా నాకు తెలియదు. ఒకరోజు వచ్చి సినిమా తీశాను, నువ్వు సినిమా తీసావా అంటే అవునండి అన్నాడు. చాలా ఆశ్చర్యంగా ఉంది. అసలు ఎప్పుడో తీసుండాల్సింది రాజ్ కుమార్. సరే చెప్పండి, ఠాగూర్ మధు మీ అందరి సపోర్ట్ తోటి నేను సినిమా చేస్తున్నానంటే ఆ సినిమా మీరు చూడండి అన్నాడు. సో తప్పకుండా చూస్తాను, ఎప్పుడు ఏంటి అంటే చేస్తాను. చూసిన తర్వాత ఫంక్షన్ పిలుస్తాడేమో అనుకుంటే చూసిన తర్వాత సరేనండి బాగుంది కదా, చాలా బాగుంది అని నా అభిప్రాయం తెలియజేస్తారు. అక్కడ అఖిల్ని కలిసిన తర్వాత ఎప్పుడు రిలీజ్ అంటే 29 అన్నాను. ఏదైనా ఫంక్షన్ ఉందంటే అది పెద్దగా ఏం అనుకోలేదండి అని. నన్ను పిలవాలని అనుకుంటున్నామంటే అది అంటూ నసుగుతున్నాడు. అంటే పిలవటానికి కూడా మొహవడం అతనికి. అప్పుడు నేను ఇనిషియేట్ తీసుకుని రాజ్ కుమార్ ఈ సినిమాకి పబ్లిక్లోకి వెళ్ళాలి అంటే కనుక ఎవరో ఒకళ్ళు దీని గురించి చెప్పాలి, ఈ సినిమా ఎంత బాగుందో చెప్పాలి, ఎంత కాంటెంపరీ ఫిల్మో చెప్పాలి, ఎంత ప్రజెంట్ డే ప్రాబ్లమ్ని చాలా చక్కగా హ్యాండిల్ చేసిన సినిమా, అది ప్రజల్లోకి వెళ్ళాలి అని చెప్పాలి. ఆ చెప్పేందుకు నేను మీకు ఏదైనా ఉపయోగపడితే కనుక నన్ను వాడుకోండి అన్నాను. వాడుకోవడానికి కూడా ఇబ్బంది పడేవాడు. సో ఖచ్చితంగా నువ్వు ఏర్పాటు చేసుకోండి, 25th వరకు అటు ఇటు బిజీగా ఉంటాను. సరే నువ్వు 26వ తారీఖు నాకు ఓకే, నీకు ఓకే అయితే కనుక మిగతా అందరు కనుక ఓకే అయితే. అంత మొహమాటం, పిలవడానికి కూడా మొహమాటం, అంత చనువు ఉండి. సో ఇలాంటి వాడు ఆడపిల్ల అయితే చాలా ప్రమాదం కదా. థ్యాంక్ గాడ్ మగాడిగా పుట్టాడు. ఓకే. సో అలాగే ఠాగూర్ మధుకి నాకు నా పరిచయం మీకు కొత్త చెప్పనక్కర్లేదు. అండ్ ఠాగూర్ మధుని ఠాగూర్ సినిమా ద్వారా నిర్మాతగా మార్చి ఈ రోజున ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ద బెస్ట్ ప్రొడ్యూసర్స్గా ఉండి ఎన్నో సినిమాలు తీస్తూ పరిశ్రమకి తను ఒక సుస్థిర స్థానం ఏర్పరచుకున్నటువంటి ఠాగూర్ని చూస్తే కనుక చాలా సంతోషంగా ఉంటుంది. ఎందుకంటే మేము పికప్ చేసిన మనిషి, మేము సపోర్ట్ చేసి ప్రొడ్యూస్ చేసిన మనిషి ఠాగూర్ మధు. అండ్ ఆ రకంగా ఠాగూర్ మధుకి సినిమా సమర్పకుడిగా పెద్ద హిట్ అవ్వాలని అవుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నాను. అండ్ అలాగే ఇక ప్రత్యేకించి సంతోష్ రాజ్ కుమార్ అండ్ ఫస్ట్ టైం తెలుగు ఇండస్ట్రీకి వచ్చి తెలుగు సినిమా
చేస్తున్నాడు. అండ్ తెలుగు, తమిళ్ అంటూ ఏం లేదు. సినిమా కంటెంట్ బాగుంటే కనుక ఎవరైనా ఆదరిస్తారు, ఎవరైనా హక్కును చేర్చుకుంటారు, ఆస్వాదిస్తారు. ఆ రకంగా సినిమాకి విజయానికి తోడ్పడతారు, దోహదపడతారు. ఆ నమ్మకంతో బహుశా ఠాగూర్ మధుర్ గారైనా సంతోష్ గారిని వెల్కమ్ చేసింది, అవకాశం ఇచ్చింది. ఎస్. అండ్ మురుగుదాసు, ఠాగూర్ మధు బాగా క్లోజ్ ఫ్రెండ్స్. అలాంటి మురుగుదాస్ దగ్గర కో డైరెక్టర్గా పనిచేస్తున్న సంతోష్ తన టాలెంట్ తెలిసి మధు ఈ సినిమాకి నువ్వే చాలా చక్కగా న్యాయం చేస్తావని చెప్పేసి తనకు అవకాశం ఇవ్వటం, ఆ రకంగా సంతోష్ ఈ సినిమాకి డైరెక్టర్ అవ్వటం అన్నది అందరికీ చాలా సంతోషం. నేను సినిమా చూశాను, సినిమా గురించి ఆఖరిలో మాట్లాడతాను. దానికంటే ముందు నేను ముఖ్యంగా మాట్లాడాల్సిన వ్యక్తి ఇప్పటిదాకా ఎగ్జైట్ అయ్యి ఏదో మాట్లాడేసాడు. కంగారు, నాకేదో మతిమరుపు అనుకుని తన పేరు నా చెవిలో చెప్తున్నాడు. చూడండి, ఇక్కడ కూడా నన్ను గౌరవిస్తున్నాడు అనుకుంటే నన్ను అనుమానించి తన పేరు మర్చిపోతాడు, కొంచెం ఏజ్ వచ్చింది కదా అనుకుంటున్నాడేమో. అతను జస్ట్ నిఖిల్ అన్నాడండి తన పేరు. నిఖిల్ సిద్ధార్థ నాకు గుర్తు. ఏది కరెక్టు? అవునా? నిఖిల్ సినిమాలు గతంలో ఒకటి చూశారు, కానీ నిఖిల్తో ఎప్పుడు ఎక్కడ ఏ సందర్భాలను చూసే అవకాశం కలగలేదు. సో చూడగానే తను ఎగ్జైట్ అవ్వటం కానీ, తను నన్ను కలవటంలో తన అనుభవాలు కానీ విని చెప్తున్నప్పుడు నాకు మరో తమ్ముడు, మరో శిష్యుడు దొరికాడు. నాకు చాలా సంతోషం కలిగింది. అండ్ ప్రేమించే మనుషులు దొరకడం అన్నది అది నేను సాధించేటువంటి గొప్ప విషయంగా నేను ఫీల్ అవుతాను. అండ్ ఆ రకంగా మనుషులను పొందడం అన్నది నేను నా క్రెడిబిలిటీగా ఫీల్ అవుతాను, నా బ్యాంక్ బ్యాలెన్స్గా ఫీల్ అవుతాను. అలాగా నిఖిల్తో పరిచయం నా బ్యాంక్ బ్యాలెన్స్ మరింత పెరిగింది అనుకుంటాను నేను. డబ్బులు ఎప్పుడు పంపిస్తావు? ప్రేమ రూపంలో పంపించు. సో ఎప్పుడూ ఒక చాక్లెట్ బాయ్గా, లవర్ బాయ్గా ఉండే నిఖిల్ ఒక అగ్రెసివ్గా, ఒక యాక్షన్ హీరోగా తను తెర మీదకి ప్రజెంట్ చేసుకోవడం అనేది బహుశా ఈ సినిమా ఏమో అనుకుంటున్నాను. అర్జున్ సురవరం ఈ సినిమాలో ఒక జర్నలిస్టుగా, ఒక ఆనెస్ట్ అండ్ సిన్సియర్ జర్నలిస్టుగా చెగువీరా లాంటి గొప్ప విప్లవకారుడిని ఒక సోర్స్ ఆఫ్ ఇన్స్పిరేషన్గా తీసుకుని తద్వారా నిజాలు బయటికి తెలియాలి అంటూ తను చేసే ప్రయత్నం ఈ సినిమా ఆద్యంతంగా ఉంటుంది, ఇతివృత్తంగా ఉంటుంది. ఆ రకంగా తను సెంటర్ ఆఫ్ ద ఫిలిం కీ రోల్ ఆ రకంగా చేయటం అన్నది దానికి పూర్తి న్యాయం చేశాడు. చాలా ఇంట్రెస్టింగ్గా చేశాడు. యాక్షన్ తోటి మాసెస్ని కూడా అలరించే విధంగా చేశాడు. కాబట్టి ఈ సినిమాలు ఎక్కడ బోరు కొట్టడం కానీ ఏంటని కానీ ఎక్కడ లేదు. చాలా ఆద్యంతం చాలా సరదాగా, చాలా చక్కగా జరిగింది. అండ్ టెన్షన్తో జరిగింది. ఏ క్షణం ఏమవుతుందో తెలియని దీంతో. అలాగా ఈ సినిమా ప్రతి ఒక్కరూ చూడదగిన సినిమా. ఎందుకంటే కంటెంట్తో కనెక్ట్ అవుతారు ఈ లేటెస్ట్ జనరేషన్. ఎవరికైతే స్మార్ట్ ఫోన్స్ ఉన్నాయో వాళ్ళందరూ. అంటే ప్రతిదీ చూస్తుంటే కనుక ఈ డిజిటల్గా మనం చాలా అడ్వాన్స్ అవుతున్నాం అనుకుంటున్నాము. ఒక ఈమెయిల్స్ కానివ్వండి, ఫేస్బుక్ కానివ్వండి, ట్విట్టర్ కానివ్వండి, ఇలాంటి వాటి ద్వారా మనం చాలా అడ్వాన్స్ అవుతున్నాము అని అనుకుంటున్నాం. కానీ ఈ అడ్వాన్స్ అయ్యే పరిణామంలో మనం మన బలహీనతల్ని, మన పర్సనల్ దీన్ని, మన వ్యక్తిగత విషయాల్ని, మనకి కాన్ఫిడెన్స్గా ఉండే విషయాలను కూడా బహిర్గతం చేసుకుంటున్నాము. మన వ్యక్తిగతంగా ఉండే మన ఇన్ఫర్మేషన్ని ఇప్పుడు ప్రపంచానికి ఇచ్చేస్తున్నాము, వాళ్ళ చేతిలో పెడతాము. ఇప్పుడు మన బతుకులు వాళ్ళ గుప్పెట్లో ఉన్నాయి. అలాంటి బలహీనతకు మనం లోనవుతున్నాం. అలాంటి పరిణామాలు రాబోతున్నాయని ఈ రోజున అనుకుంటే కనుక మన స్మార్ట్ ఫోన్ ద్వారా మనం డౌన్లోడ్ చేసుకునే ఎన్నో యాప్స్ ద్వారా మనం మన ఇన్ఫర్మేషన్ని బయట ప్రపంచానికి ఇచ్చేస్తున్నాం. మనకి ఇంకా ప్రైవసీ అటు లేకుండా పోతుంది. ఏ లెవెల్ కంటే వాళ్ళు మన ఈమెయిల్స్ చెక్ చేయొచ్చు, మన పర్సనల్ డేటాను వాళ్ళు చెక్ చేయొచ్చు, ఫోటోగ్రాఫ్లను చెక్ చేయొచ్చు. మన ఫోన్ స్విచ్ ఆఫ్ చేస్తుంటే కూడా ఫోన్ కెమెరా ద్వారా మన బెడ్రూమ్లో ఏం జరుగుతుందో కూడా వీక్షించే లెవెల్కి ఈ రోజున డిజిటల్గా ఈ పరిణామం వెళ్ళిపోయిందంటే కనుక ఎంత బ్యాడ్ వైపు వెళ్ళిపోతుందో తెలియదు. సో ఇలాంటి పరిణామాల్లో ఇలాంటి టెక్నాలజీని వాడుకుంటూ ఈ రోజున ఎవరైతే కనుక దుర్మార్గులు ఉన్నారో వాళ్ళ అడ్వాంటేజ్ కోసంగా వాళ్ళు చేసే పనుల్లో
ఎంతమంది యూత్ నిరుద్యోగులు అయిపోతున్నారు, ఎంతమంది డిప్రైవ్ అవుతున్నారు, ఎంతమంది నష్టపోతున్నారు, జీవితాలు కోల్పోతున్నారు అనేది ఈ సినిమా ఇతివృత్తంగా చాలా చాలా బాగా చూపించారు, చాలా బాగా హ్యాండిల్ చేశారు. ఐ కుడ్ సే దిస్ ఫిలిం ఈజ్ అ వెరీ మచ్ కాంటెంపరీ ఫిలిం. ప్రతి వాళ్ళు జాగ్రత్తతో ఉండాలి. అలాగే చదువుకుని విద్యార్హతలు అన్నీ ఉండి ఉద్యోగ అవకాశాల కోసం చేసే యూత్ మరీ ముఖ్యంగా ఈ సినిమాని ఒక్కసారైనా చూడాలి. తద్వారా వాళ్ళు ఎంత జాగ్రత్తలు తీసుకోవాలో వాళ్ళకి తెలిసి వస్తుంది. సో ఎటు వెళ్ళిపోతున్నామో తెలియదు మన ఇన్ ద నేమ్ ఆఫ్ ఈ డిజిటల్ టెక్నాలజీ తోటి. సో మీరందరూ జాగ్రత్తగా ఉండే అవకాశం ఉంటుంది. అండ్ సేమ్ టైం ఇది కేవలం ఎడ్యుకేటివ్ ఫిలిమే కాకుండా ఎంటర్టైన్మెంట్ కూడా అదే సమపాళ్ళలో ఉంటుంది. కాబట్టి ఈ సినిమా ఎడ్యుటైన్మెంట్ అంటాను నేను, సచ్ ఏ ఫిలిం. అండ్ ఇలాంటి వాటికి ఎంత చెప్పినా, ఎంత ప్రాపర్గా మనం ప్రమోట్ చేయకపోతే కనుక ప్రజల్లోకి, ప్రేక్షకుల్లోకి ఇది డీప్గా వెళ్ళదు. ఇది ఒకసారైనా చూద్దాం అనే భావం కలగాలి అంటే ఇలాంటి ఏర్పాట్లు చేసుకోవాలి. నాలాంటి వాడు దీని గురించి మాట్లాడితే కొద్దిమందికైనా సరే ఇది చేరుతుందని ఆశాభావంతో నేను చేస్తాను, ఫంక్షన్ చీఫ్ గెస్ట్గా వస్తాను. రాజ్ కుమార్, మధు మీరు వాడుకోండి ప్లీజ్, ఎందుకంటే సినిమాలో వెళ్ళాలి, ఇంత కష్టపడి సినిమా తీస్తున్నారు, ఇది నిరర్థకం కాకూడదు, వ్యర్థం కాకూడదు అంటూ చేశాను. బట్ నా కోరిక మన్నించి ఈ ఫంక్షన్ ఏర్పాటు చేశారు. ఇంతవరకు ఏ ఫంక్షన్ అయినా సరే వాళ్ళు పిలిస్తే వెళ్ళారండి. ఈ ఫంక్షన్ నేను పిలిస్తే ఏర్పాటు చేశారు. అది బాబు, ఈ ఖర్చులు నా మీద వేస్తావా? నేను పిలిచాను కదా అని ఈ ఖర్చు, ఎక్స్పెండిచరు, ఈ లైట్లు గట్టే నా మీద నీకు సరే, థ్యాంక్ యూ. నీకు ఎంతో సినిమా బాగా ఆడాలని, ఎంతో లాభాలు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అలాగే ఫోటోగ్రాఫర్ సూర్య గారికి, సంతోష్ గారికి, అండ్ ఇక్కడ మరో క్యారెక్టర్ రాజా రవీంద్ర చాలా కఠినాత్ముడుగా, దుర్మార్గుడిగా యాక్ట్ చేశాడు. అది కనుక ఆ సమయంలో ప్రీమియర్ చూసి బయట రాగానే తాడ తీసేవాడిని. చాలా బాగా చేశారు. అండ్ ఇక లావణ్య త్రిపాఠి అండ్ ఈ సినిమాలో సచ్ ఏ నైస్, సచ్ ఏ క్యూట్ గర్ల్. నాకు లావణ్య త్రిపాఠి ఒక విషయం చెప్పేస్తాను, ఏమనుకోకే, నీ నవ్వంటే ఇష్టం నాకు. ఆ చొట్ట బుగ్గల డింపులు భలే ఉంటుంది లేదు. మన డైరెక్టర్ ఇందాక వచ్చాడు, మన మారుతి సినిమాలో చూసినప్పుడు ఒక రకంగా చెప్పాలంటే అలాగా కళ్ళ ఆర్పు కూడా తను చూసిన ఆ సినిమాలో అంత బాగా చేసింది. మారుతి అమ్మాయిని అంత బాగా చూపించగలిగాడు. ఈ సినిమాలో తను మరొక కోణం నుంచి చాలా చక్కగా చేసింది. అలాంటి లావణ్య త్రిపాఠికి మంచి భవిష్యత్తు ఎలా ఉంది, షీఈ్ ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్. అండ్ ఈ రోజున కొత్తగా నాలాంటి చెప్పాల్సిన అవసరం లేదు. అండ్ ఆ అమ్మాయికి మరింత మంచి భవిష్యత్తు ఉంటుంది. ఈ సినిమా ద్వారా మరొక మెట్టుకి పైకే వెళ్తుంది. ఆ అమ్మాయి ద్వారా ఈ సినిమాకి బాగా హెల్ప్ జరిగింది. ఆ విధంగా ఈ సందర్భంగా లావణ్య త్రిపాఠికి మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. అండ్ మిగతా టెక్నీషియన్స్కి, వారికి, వీళ్ళందరికీ నా హృదయపూర్వక అభినందనలు, శుభాకాంక్షలు ముందుగానే తెలియజేస్తున్నాను. అండ్ ఇలాంటి మంచి ఫంక్షన్స్కి నేను ఉన్నాను అంటూ ఎప్పుడు వచ్చే మా సోదరుడు మంత్రివర్యులు తలసాని యాదవ్ గారికి నేను మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తాను. రండి సార్, ఇలాంటి వాళ్ళని మీరు ఎంకరేజ్ చేయాలి. మనందరి బాధ్యత. ఈ రోజున మనలాంటి వాళ్ళం భుజం తట్టి మీరు బాగుండాలి మీరు అని అంటే కనుక వాళ్ళు ఎంతో కొంత హెల్ప్ జరుగుతుంది, ఎంతో ఉత్సాహంగా ఉంటారు. అండ్ సినిమా రిలీజ్ అయ్యింది, బాగా వచ్చింది, అన్ని తృప్తి ఉంది. కానీ వాళ్ళకి ఈ సినిమాలు ఎక్కడో కొంచెం డీలా పడ్డట్టుగా ఉండి రిలీజ్ లేట్ అయిపోయింది, ఇప్పుడు ఎలా ఉంటుంది అనుకుంటున్నాను పరిస్థితిలో ఈ రోజున ఈ ఫంక్షన్ తోటి, మీ కరత్వాల ధనులతోటి, మీ కేరింతలతోటి, ప్రజలతో మీరిచ్చే ప్రతిస్పందనతోటి ఈ రోజు వీళ్ళందరిలోనూ జోష్ వచ్చింది, ఇప్పుడు కొత్త స్పిరిట్ వచ్చింది. సో ఇది కావాలన్నాను. అందుకని సినిమా రిలీజ్ అయ్యే ముందు మాత్రం మీరు ఇదే హుషారుతో రిలీజ్ చేయండి. దీన్ని ప్రమోట్ చేయడానికి అన్ని రకాలుగా మీరు ప్రయత్నాలు చేయండి. డెఫినెట్గా హిట్ అవుతుంది. అండ్ ప్రేక్షకులు మంచి సినిమా ఉంటే ఆదరిస్తారు అన్ని రకాలుగా. అండ్ ఈ సినిమాలో చెగువీరా గురించి ఆ పాట అది ఉన్నప్పుడు చాలా అద్భుతంగా ఉంది. అండ్ పాడింది ఈడు కదా, శంకర్ మహాదేవన్, నా ఫేవరెట్ సింగర్. సో శంకర్ మహాదేవన్ పడిన ఆ చెగువీరా సాంగ్ చాలా బాగుంది, చాలా రోమాలు నిక్కబడుచుకుంటాయి. ఆ సినిమా, ఆ సాంగ్ చూస్తున్నంతసేపు, చెగువీరా ఇమేజ్ చూస్తున్నంతసేపు నాకు గుర్తొచ్చిన వ్యక్తి ఎవరో తెలుసా?
ఎస్, తనే గుర్తుకొచ్చాడు. ఒక్కొక్క ఇమేజ్ తోటి ఒక్కొక్కళ్ళ ఇమేజ్ అలాగా కనెక్ట్ అయి ఉంటుంది. సో చెగువీర అనగానే నాకు నా బ్రదర్, నా తమ్ముడు పవన్ గుర్తుకొచ్చాడు. సో కాబట్టి యూత్ అనేది ఈజీగా కనెక్ట్ అవుతుంది ఈ సినిమాలో ఏదో ఒక చోట ఏదో ఒక రూపంలో అన్న ఆశాభావం, ఆ నమ్మకం నాకున్నది. సో ఆ రకంగా మీరందరూ దీన్ని ఆస్వాదిస్తారు, అర్థం చేసుకుంటారు, వీలైతే అలాంటి నేను ఇందాక అన్నట్టుగా జాగ్రత్త వహిస్తారని నేను మనస్ఫూర్తిగా ప్రగాఢంగా విశ్వసిస్తూ ఈ సినిమా ఖచ్చితంగా విజయవంతం అవుతుందని, అవ్వాలనే ఆశాభావంతో నాకు ఇచ్చిన అవకాశానికి ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ప్రతి ఒక్కరికి నా శుభాకాంక్షలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ సో మచ్.